సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే గత ఏడాది బడ్జెట్లో చూస్తే గత ఏడాది బడ్జెట్లో కూడా ఆ నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి ఇంటూ 3,000 రూపాయలు అంటే దాదాపుగా 7,200 కోట్లు. దీనికి సంబంధించిన ప్రస్తావన అసలు పెట్టలేదు నేరేడు సంవత్సరం. ఈ సంవత్సరం బడ్జెట్లో ఏమైనా పెట్టాడానంటే అది లేదు. అరే ఆయన హామీలు నిలబెట్టుకుని మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆయన. బస్ పెన్షన్ మేము 20 లక్షల ఉద్యోగాలు ఫస్ట్ మీరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీరు చూస్తే బాబు సూపర్ 6లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. చాలా స్పష్టంగా ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో అని చెప్పాం. మేము ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తాం. నంబర్ 2 టెట్ నిర్వహించాం. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి గల 1 మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ మన నోటిఫికేషన్ ఇద్దామని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని అది ఈ నెలలో వస్తుందని భావిస్తున్నాం. వచ్చిన వెంటనే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్స్ ఇస్తాం. దాని తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తాం. అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు, అది చేస్తాం. పెన్షన్ పెంచాం. ఉచితంగా గ్యాస్ ఇస్తా ఉన్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఏటా ఇస్తా ఉన్నాం, ఇచ్చాం. ఇంకో పక్కన మీరు చూస్తే మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తాను, చేశాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూసుకుంటా ఉన్నాం, ప్రైవేటీకరణ జరగకుండా చేశాం.